హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో పెళ్లి చేసుకున్న భర్తలను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. కావ్య మాధవన్ ఈమె ప్రముఖ మలయాళీ హీరోయిన్. ఈమె ప్రముఖ మలయాళీ హీరో దిలీప్ కుమార్తో చాలా సినిమాలో నటించింది. దిలీప్ కుమార్కి మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన మంజు వారియర్తో పెళ్లి జరిగింది. దిలీప్కి పెళ్ళైన విషయం తెలిసి కూడా కావ్య మాధవన్ అతన్ని ప్రేమించింది. దిలీప్ కూడా ఆమెతో అఫైర్ పెట్టుకోవడంతో ఈ విషయం తెలిసి మంజు వారియర్ అతని నుంచి విడాకులు తీసుకుంది. అదే సమయంలో కావ్య మాధవన్కి తమ కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అతనితో రోజు కావ్య మాధవన్ గొడవ పడుతూ ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా కావ్య దిలీప్ని కలుస్తూ ఉండేది. ఈ విషయం తెలిసిన కావ్య భర్త ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు వీరిద్దరూ సహజీవనం చేసి 2016లో పెళ్లి చేసుకున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ ఈమె దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 2000 సంవత్సరంలో వనిత యాక్టర్ ఆకాష్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప మరియు ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత కొన్ని గొడవలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2007లో ఆనంద్ జయరాజ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ని వనిత పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో పీటర్ పాల్ని వనిత పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఆ సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. అంతేకాకుండా వనిత తన 3 భర్తల పైన తనకు ఆస్తుల వాటా కావాలని కేసులు కూడా పెట్టింది. అలాగే తన కొడుకుని తన భర్త కిడ్నాప్ చేశాడని ఒక కేసు కూడా పెట్టింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ రేఖ కూడా అప్పట్లో అమితాబ్ బచ్చన్ని ప్రేమించిందని చాలా వార్తలు వచ్చాయి. అలాగే రేఖ అమితాబ్ బచ్చన్కు పెళ్ళైన అతనితో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం తెలిసి జయ బచ్చన్ రేఖపై సీరియస్ అయిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్ని పెళ్లి చేసుకుంది. కానీ అతను రేఖతో పెళ్ళైన ఒక సంవత్సరానికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీంతో రేఖ కారణంగానే ఆమె భర్త చనిపోయాడని బాలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అలాగే హీరోయిన్ రాధిక గారు కూడా మొదట ప్రతాప్ పోతున్ అనే ఒక నటుడిని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన సంవత్సరానికి అతనితో రాధిక గారు విడాకులు తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత రాధిక గారు లండన్లో ఉండే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతనితో 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అతని నుంచి కూడా విడాకులు తీసుకొని ఆ తర్వాత శరత్ కుమార్ గారిని 2001లో ఆ సంవత్సరంలో రాధిక గారు పెళ్లి చేసుకున్నారు. అలాగే సౌత్లో ఒకప్పుడు హీరోయిన్గా నటించిన సీత తమిళ హీరో పార్థివన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరికీ 3 పిల్లలు పుట్టారు. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో సీత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సీత సీరియల్స్లో నటించి తనతో పాటు నటించిన కో ఆర్టిస్ట్ సతీష్ని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా కొన్నాళ్ళకి విడాకులు తీసుకుంది. అలాగే విజయ నిర్మల గారు ఈమె నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అనేక భాషల్లో అనేక సినిమాలను తీసింది. విజయ నిర్మల గారికి కృష్ణమూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని నరేష్. కానీ కొడుకు పుట్టిన కొన్నాళ్ళకి విజయ నిర్మల గారికి ఆమె భర్తకి మధ్య గొడవలు రావడంతో అతనితో విడాకులు తీసుకుని అప్పటికే పెళ్ళైన కృష్ణ గారిని ప్రేమించి విజయ నిర్మల గారు పెళ్లి చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూశారుగా, పెళ్ళైన తర్వాత కూడా వారి భర్తలకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.